ఓం శ్రీ హనుమతే నమః. ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రం, మనసు దుర్బలంగా ఉన్నప్పుడు మాత్రం ఒక్కసారి ఈ జయ మంత్రాన్ని నమ్మకంతో పఠించి స్వామికి ఒక కొబ్బరికాయ, పంచదారను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి. ఒక్కసారిగా మీ మనసు తేలికపడి యథార్థమైన త్రోవబోధ పడుతుంది. మీ మనసు తేలికపడిన తరువాత చిన్నపిల్లలకు పానకం, వడపప్పు పంచండి చాలు, స్వామి ఉప్పొంగిపోతారు. ఇది సుందరాకాండలో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని, మన తండ్రి రామయ్యను, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మకి నమ్మకాన్ని కలిగించి లంకా దహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రమిది. జయత్యది బలో రామః లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః నమోస్తు రామాయ సలక్ష్మణాయ తథా పితుర్మి జనకస్య రాజ్ఞః దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానం నిహంతా మరుతాత్మజః నరావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చాసహస్రశః అర్దయిత్వాం పురీం లంకాం మభివాద్య చ మైథిలీం సంవృద్ధార్ధ్యో గమిష్యామి మిషతాం సర్వరాక్షసాం అస్త్రవిజయతాం రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః హనుమానాం జనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టా ఫాల్గుణః సఖా పింగాక్షో మితవిక్రమః ఉదతిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః లక్ష్మణః ప్రాణదాతాశ్చ దశగ్రీవశ్చ దర్పః ద్వాదశాత్మాని నామాని కపీంద్రశ్చ మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఈ స్తోత్రం యొక్క అర్థం ఏమిటంటే, మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము, మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము, శ్రీరామునకు విధేయుడై కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము, అసహ్యశూరుడు కోశల దేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను, నా పేరు హనుమంతుడు, శత్రు సైన్యములను రూపుమాపువాడను, 1000 మంది రావణులైనను యుద్ధరంగమున నన్నెదిరించి నిలువజాలరు. వేల కొలది శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనమునర్చెదను. రాక్షసులందరూ ఏమీయూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకుని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను. ఇది పఠించిన వారికి జయం తథ్యం.